శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. అహం బ్రహ్మాస్మి. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అనేక అద్వైత వేదాంత, శంకర సాహిత్య, వేదాంత విజ్ఞాన సదస్సులను మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మరొక్క కొత్త సరళితో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ శంకర భగవత్పాదాచార్యులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాల గురించి, వాటి విశిష్టత గురించి, ఆ పీఠాల గురించి తెలిసిన ఉత్కృష్టమైనటువంటి కొందరు వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వారి గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ మా ప్రయత్నంగా వారి ముఖంగా మేము కొన్ని అనేకమైనటువంటి విశిష్ట విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. చతురామ్నాయ పీఠాల్లో మీకందరికీ తెలిసిన విషయమే. శృంగేరికి అత్యంత ఉత్కృష్టమైన స్థానం. ఎందుకు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. సురేశ్వరాచార్యులని శిష్యులను ఇచట ప్రథమ పీఠాధిపతిగా కూర్చుండబెట్టి ధర్మ సంస్థాపనకు, ధర్మ పరిరక్షణకు ఈ పీఠాన్ని స్థాపించి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంగా మనల్ని ఇప్పటికీ కాపాడుతూ ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తూ వస్తున్న పీఠం శృంగేరి. ఆ శృంగేరి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే, ఎవరు చెప్పినా తక్కువే. కానీ ఈరోజు మీ ముందుకి మేము ఒక ఉత్కృష్టమైన పండిత వరేళ్లను, ఉద్దండులను మీ ముందుకు తీసుకొస్తున్నాం. త్రేతాయుగంలో రాముని వెంట లక్ష్మణుడు ధర్మ సంస్థాపనకు వెళ్ళాడు అని అంటే విని ఉంటారు. అలాగే ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మని వెంట బలరాముడు వెళ్ళాడంటే అది కూడా విని ఉంటారు. ఇలా అన్నదమ్ముళ్ళు కలిసి ఒక ధర్మ సంస్థాపనకు, ధర్మ రక్షణకు కట్టుబడి ఉన్నారు అని అంటే అన్నీ విన్నారేమో. చూడాలనుకుంటే మా శృంగేరికి రండి. ఇచ్చట జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమ అనంగ సహోదరులు తంగిరాల దక్షిణామూర్తి గురువుగారు మనతో ఉన్నారు. 3 తరాల శృంగేరిని చూసిన వారి నుంచి శృంగేరి గురించి వినడం, శృంగేరి పీఠ వైశిష్టం గురించి తెలుసుకోవడం కన్నా మన భాగ్యం ఇంకేముంటుంది. గురువుగారు, అహం బ్రహ్మాస్మి తరఫున మీకు మరొక్కమారు స్వాగతం పలుకుతూ మా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సమ్మతి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం శనిసిం క్రియాత్ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాస్తి. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతత్వజ్ఞం విధుశేఖర భారతి. దక్షిణాంనాయ శృంగేరి ಶಾರದಾಪೀಠಾಧೀಶ್ವರ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ విద్యా తపోమూర్తిగళాద శ్రీ శ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం వారి దివ్య చరణారవిందములకు మరియు తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ సహస్ర ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే శృంగేరి గురించి ఎంత అడగాలనున్నా మీ సమయానుకూలం వల్ల కొన్ని ప్రశ్నలు మాత్రం అడిగి మీ వల్ల తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు తంగిరాల వంశానికి, మీ కుటుంబానికి, శృంగేరికి సాన్నిహిత్యం ఎప్పుడు మొదలైంది? భారతీతీర్థ మహాస్వామి వారు ఇచ్చటికి ఎలా వచ్చారు? వారిని అనుసరించి మీరు ఎలా వచ్చారు తెలుపవలసిందిగా కోరుతున్నాం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు 35వ పీఠాధిపతులు శ్రీ శ్రీ జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయయాత్ర, ఆంధ్రదేశానికి విజయయాత్రకు వచ్చారు 1961లో. ఆ సమయంలో మా తండ్రి గారు వారి దర్శనం చేశారు.
మా పూర్వాశ్రమం అన్నగారు తంగిరాల సీతారామాంజనేయులు గారు. ఆ భగవద్ అనుగ్రహం వల్ల వారికి చిన్నప్పటి నుంచి సంస్కృతంలో నిరర్గళంగా మాట్లాడేటువంటి శక్తి కలిగింది. 1961లో అభినవ విద్యార్థి వారు విజయవాడకు దయచేశారు. ఆ సమయంలో వీరిని అక్కడికి మాకు తెలిసినటువంటి వారు గురువు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అభినవ విద్యార్థి స్వామి వారి దగ్గర కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వారి పేరు. వారికి అభినవ విద్యార్థి స్వామి వారి పరిచయం ఎక్కువగా ఉందన్నమాట. వారు చెప్పారు, స్వామి నేను ఒక 10 సంవత్సరాల బాలకుణ్ణి తీసుకొని వస్తున్నాను, అతను నిరర్గళంగా సంస్కృతంలో మాట్లాడతాడు అని చెప్పడంతో వారికి సంతోషమైంది. 10 సంవత్సరాల పిల్లగాడు సంస్కృతంలో మాట్లాడతాడా శుద్ధంగా అని. సరే తీసుకురా అన్నారు. వారితో 10 నిమిషాలు మాట్లాడటంతో వారికి పూర్తి అనుగ్రహం కలిగి అప్పుడే వారికి సత్కారం చేశారు. వారికి చాలా మంచి సత్కారం చేశారు. అప్పటి నుంచి ఈ బాలుడికి ఒక చెరగని ముద్ర పడ్డది. నా గురువు అంటే శృంగేరి జగద్గురువులే గురువు, వేరే గురువు లేరు అని. ఈ సీతారామాంజనేయులు మా నరసరావుపేటలో హై స్కూల్లో 11వ తరగతి దాకా చదివారు. 6th ఫారం అనేది 11వ వరకు చదివారు. 6th ఫారం దాకా చదివారు. అయితే వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వైదిక వేషంలోనే వెళ్ళేవారు. అద్భుతం. పంచె కట్టుకొని శిఖా భస్మధారణ చేస్తూ త్రికాల సంధ్యావందన చేస్తూ అటువంటి. అయితే ఆ స్కూల్లో వీరికి అప్పుడే గురుభావం ఉండేది అనమాట. ఆ ముఖంలో అటువంటి వచ్చేస్తుంది చూసి మిగిలిన పిల్లలు కానీ ఆ టీచర్లు కానీ చాలా దూరంగా వీళ్ళు ఉండేటువంటి. అయితే వీరికి శాస్త్రాధ్యయనం చేయాలన్నటువంటి ఒక మక్కువ ఉంది. నాకు శాస్త్రాధ్యయనం చేయాలా, శాస్త్రాధ్యయనము శృంగేరి గురువుల సన్నిధిలోనే చేయాలా, ఇంకా వేరే ఎక్కడా చేయకూడదని వారికి దృఢమైనటువంటి అభిప్రాయం కలిగింది అనమాట. ఆ నరసరావుపేటలో విద్యారణ్య స్వామిని ఒకరు ఉండేవారు. పేరు కూడా కలిసి వచ్చింది. వారు బాల్యంలోనే శృంగేరిలో సన్యాసం తీసుకున్నారు. తీసుకుని తర్వాత మా నరసరావుపేటలో శంకరమఠం ఉండేది. ఆ శంకరమఠంలో ఉండి అందరికీ మంచి విషయాలు తెలుపుతూ ఉండేటువంటి వారు. ఈ ఆర్ఎస్ఎస్ మాదిరి వారు ఒక సమాజం పెట్టారు, సుజన సేవక సమాజం. మేము కూడా వెళ్ళేవాడు అనమాట. అందులో పిల్లలకి ఈ శ్లోకాలు, మన హిందూ సంబంధించినటువంటి రామాయణం, భారతంలోని కథలు అవన్నీ చెప్పిస్తూ ఉండేటువంటి వారు. వీరు వెళ్ళేవారు. వారు 1966లో అభినవ స్వామి వారు అఖిల భారత విజయయాత్రకు బయలుదేరారు. 65లో బయలుదేరారు శృంగేరిలో. అప్పుడు మా నరసరావుపేటకి 65లో వచ్చారు. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి వారు బయలుదేరారు. వారు ఉజ్జయిన్లో ఆ సంవత్సరం చాతుర్మాస్య వ్రతానుష్ఠానం చేశారు. చేసినప్పుడు వీరు ఎడుతూ ఉన్నారు. యువతులకు చాతుర్మాస్య అనేటువంటిది నియమం అనమాట. ఈ విద్యారణ్య స్వామి వారు వారి దగ్గర చాతుర్మాస్య వ్రతానుష్ఠానానికి వెళుతూ ఉన్నప్పుడు వారిని సాగనంపడానికి మా ఊరి నుంచి కొంతమంది వారి శిష్యులు, అందులో వీరు కూడా ఉండి నేను మీతోటి వస్తాను అని చెప్పారు వారితోటి. సరే, అయితే ఈ ఒక్క విషయం మాత్రం వారి ఇంటి దగ్గర చెప్పలే. నేను గురువు గారి దగ్గరికి వెళ్తాను అనే విషయం చెప్పలేదు. సరే, అక్కడికి వెళ్ళటంతో, విజయవాడ వెళ్ళటంతో, స్వామి నేను కూడా మీతోటి వస్తాను అన్నట్టుగా వారుండి, నువ్వు ఇంటి దగ్గర చెప్పలేదు కదా, నాకు ఇప్పుడు ప్రేరణ వచ్చింది, నేను చూడటంతో ప్రేరణ వచ్చింది నాకు. సార్ వారేం చేశారు, మా నాన్నగారి దగ్గర 50 రూపాయలు తీసుకున్నారు వారి ఖర్చుల కోసం. అప్పుడు 7th ఫారం పుస్తకాలు తీసుకురావాలా అనే ఉద్దేశం. తీసుకుంటే వారిని తమాషగా అన్నారు, ఇక్కడి 40 రూపాయలు టికెట్ అబ్బా భోపాల్కి, నీ దగ్గర డబ్బులు ఎక్కడుంది అని అడిగారు. అనేటప్పటికి 40 రూపాయలు తెచ్చిచ్చే సంకల్ప బలం. వెళ్ళడంతో అక్కడికి వెళ్ళారు. శృంగేరి గురువు అభినవ స్వామి వారి మర్నాడు చాతుర్మాసి ప్రారంభం అనమాట. వారి దర్శనం చేశారు. దర్శనం చేయడంతో వారు అడిగారు, వారికి అప్పుడు గుర్తొచ్చిందనమాట, అంతకుముందు చూసి సంస్కృతంలో మాట్లాడిన విషయం గుర్తుకొచ్చేసింది. నువ్వు ఇంటి దగ్గర చెప్పావా, వాళ్ళ పర్మిషన్ ఏం అడగలేదు అనమాట. ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చావు అన్నారు. మీ
పాదపద్మముల సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేయాలనేటువంటి నాకు ఒకటే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏమీ లేదు. సామాన్యంగా ఈ శాస్త్రాధ్యయనం చేయాలంటే చిన్న చిన్న పుస్తకాలు ప్రారంభం చేస్తారు. తర్కశాస్త్రంలో తర్క సంగ్రహం అనేటువంటిది ప్రథమ పుస్తకం. ఆ పుస్తకాన్ని మిగిలిన పండితులు ఎవరి చేతన్నా చెప్పించే పద్ధతి ఉంటుంది. వారి అనుగ్రహంతో నేనే నీకు పాఠం చెబుతాను, పూర్వజన్మ సుకృతం అని వారిని, నీకు తర్కశాస్త్రంలో ఏ పుస్తకాలు అయింది అని అడిగారు. నేను తర్కశాస్త్రం చదవలేదు సార్, రేపటి నుంచి నేనే నీకు పాఠం చెబుతాను అని అప్పటి నుంచి వారి సన్నిధిలోనే ఉన్నారు. వెళ్ళటంతో తర్వాత శృంగేరికి నరసరావుపేటలో మా నాన్నగారికి పత్రం రాశారు. నేను శృంగేరి గురువుల నేను అయితే వారు ఎప్పుడు చెబుతుండేవారు, నాకు శాస్త్రాధ్యయనం చేయాలా, శృంగేరి జగద్గురు సన్నిధిలో చేయాలని ఇంట్లో చెబుతూనే ఉండారు అనమాట. మీకు నేను అనేక మార్లు చెప్పాను, శృంగేరి జగద్గురు సన్నిధిలో నేను శాస్త్రాధ్యయనం చేయాలని. ఇవాళకి అది నెరవేరింది సంకల్పం. గురువు గారు సంపూర్ణంగా నన్ను అనుగ్రహం చేశారు. వారే స్వయంగా నాకు తర్కశాస్త్రం ప్రారంభం చేసి పాఠం చెబుతున్నాను. నేను వారిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేది లేదు, వారి సన్నిధిలోనే ఉంటాను అని వారు ఉత్తరం రాశారు. ఆ చూడటంతో ఫస్ట్ మా నాన్నగారికి కొద్దిగా ప్రేమ అనేటువంటి, అయితే వారి తర్వాత గురువు సన్నిధిలో ఉన్నారు, అంతకంటే వాడి మహాభాగ్యం ఇంకేముంది అనే ఉద్దేశంతో వారు దాన్ని సర్దుకున్నారు, చేసుకున్నారు. అప్పటి నుంచి వారు గురువు సన్నిధిలోనే ఉన్నారు, వారిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ యాత్రలో గురువు గారు విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుంచి హొస్పేట మీదుగా శృంగేరి వచ్చేసారు. వచ్చినప్పుడు మా నాన్నగారు అడిగారు, మా అబ్బాయిని పంపించండి, ఒక వారం నేను మా ఇంటి దగ్గర ఉంచుకొని పంపిస్తాము. అంటే వారు అన్నారు, అయ్యో ఇంటికి వచ్చి ఏం చేయాలి, నేను వారం రోజులు గురువు గారిని వదిలిపెట్టి ఉండడానికి అవుతుందా, అది ఆ గురుభక్తి అచంచల గురుభక్తి అనేటప్పటికీ వారు చెప్పారనమాట. వారు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు, విజయవాడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. అంటే 3 రోజులు కరెక్ట్గా, నువ్వు 3 రోజులు మీ ఇంటికి వెళ్ళి గుంటూరు అని చెప్పారు. 3 రోజులు ఉన్నారు. అంటే వారు ఆ 3 రోజుల్లో లౌకికమైనటువంటి వ్యవహారాలకి ఇదేమీ లేదు అని. అటువంటి సంబంధం మాకు, ఆ గురు సంబంధం మాకు ఉన్నటువంటి సంబంధం. తర్వాత వారి ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి 1974లో ఆశ్రమ స్వీకారం అయింది. వారు ఆశ్రమ స్వీకారం కంటే ముందర మా అమ్మగారు నాన్నగారు శృంగేరి పెట్టారు. అప్పటికి తెలియదు ఆశ్రమ స్వీకారం అని తెలియదు అనమాట. ఆనందనామ సంవత్సరంలో ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నవరాత్రి అయిన తర్వాత ఆ రోజు ఉదయం మా తండ్రి గారికి చెప్పబెట్టారు, అభినవానంద స్వామి వారు, మాకు శారదామ్మ వారి ప్రేరణ అయింది, మీ జ్యేష్ఠ కుమారుడు సీతారామస్వామి ఈ శృంగేరి శారదాపీఠానికి ఉత్తరాధికారిగా స్వీకారం చేయాలనేటువంటి, మీ 2వ కుమారుడు మళ్ళీ చూసుకుంటాడు వారి ఆజ్ఞ అనేటప్పటికీ మా నాన్నగారికి ఏం చెప్పాలో, స్వామి మీ అనుగ్రహంతో 8 సంవత్సరాల నుంచి మీ సన్నిధిలోనే ఉండి సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడు, మీరు ఏ విధంగా ఉత్తర్వు చేస్తారో దానికి మా సమ్మతింది అని చెప్పేసి రాస్తున్నారు. అయితే ఈ విషయం మా అమ్మగారికి చెప్పలేవారు. అప్పుడు మీరు వెళ్ళి మీ శ్రీమతికి చెప్పండి అన్నారు. తర్వాత మా నాన్నగారు చెప్పారు, ఏదైనా తల్లికి. అయితే వారు సంస్కారవంతులు కాబట్టి వారు అనుమతి ఇచ్చారన్నమాట, తీసుకోవచ్చు అని. అప్పటి నుంచి వారు ఇక్కడే ఉన్నారు. నేను నరసరావుపేటలో BA దాకా చదువుకున్నాను ఇంగ్లీష్లో. మా నాన్నగారి దగ్గర స్మార్త భాగం, వేద భాగం చదువుకున్నాను. సంస్కృతం కొద్దిగా చదువుకున్నాను. నేను 1976లో MA చదువుదామని గురువుగారి దగ్గర ఆశీస్సులు తీసుకొని MA చదువుదామని ఇక్కడికి వచ్చాను. వారు ఆశీస్సులు తీసుకుంటే మీరు కూడా అనుకోకుండానే వచ్చేవారు. వచ్చినాడు 1976 జూలై 1 రావడంతో గురువుగారు, నువ్వు ఎన్నాళ్ళు శృంగేరిలో ఉంటావురా అన్న. స్వామి నేను 20 రోజులు ఉంటాను, తర్వాత నేను MA చదవడానికి నేను వెళ్ళాలా, నువ్వు ఎప్పుడు వెళ్ళాలో దాని కిందటి రోజు నా దగ్గరికి రా అన్నారు. అంతే, ప్రసాదం ఇస్తామని అనుమతిస్తామని మరేం చెప్పాలి అని చెప్పాలి. సరే, నేను జూలై 20వ తేదీ
సాయంత్రం 6 గంటలకి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి రేపు పొద్దున్న నేను బయలుదేరుతున్నాను, మీ అనుగ్రహం కావాలా అనేటప్పటికీ రాత్రికి రా అన్నారు. రాత్రికి రా అన్నారు. సరే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల దాకా వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేవారు. అదైన తర్వాత ఇక్కడ అధిష్టానానికి చంద్రశేఖర భారతీ స్వామి అధిష్టానం ఉన్నాయి, నరసింహ భారతీ స్వామి అధిష్టానం చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పుడు నాకు పంపించారు. వెళ్ళడంతో కూర్చోరా అన్నారు. కూర్చోవడంతో వారు ఒకటే మాట చెప్పారు, నువ్వు శృంగేరి శారదాపీఠంలో పనిచేయి, నీకు మంచిదవుతుంది, శారదమ్మ వారు గురువు గారు నేను పరిపూర్ణంగా అనుగ్రహం చేస్తారు, నువ్వు అది ఇంకా వారు ఆజ్ఞ, ఇంకా నేను ఏం చెప్పడానికి చెప్పడానికి అని వారు ఆ రోజు ఆజ్ఞ చేశారు. ఆ 1976 జూలై 1వ తారీఖు నుంచి ఇవాటి దాకా శృంగేరిలోని నాకు చేత సేవ కైంకర్యం చెప్తున్నాను. అద్భుతం గురుగారు. మీరు మీ కుటుంబం శృంగేరితో అవినాభావ సంబంధంతో ఈ ధర్మ కార్యాచరణ చేస్తున్నారు. అద్భుతం. వారి కాలంలో మఠంలో పేష్కార్ అనే పోస్ట్ ఉంటుంది, దేవస్థాన నిర్వహణ అంతా చేసేటువంటి వారు ఆ పేష్కార్ అనేటువంటి. దానికంటే ఒక సంవత్సరం ఒకసారి ఆ పేష్కార్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు అప్పుడు మఠం అడ్మినిస్ట్రేటర్ ఒక ఆయన కృష్ణ భట్టు గారిని ఒక ఆయన ఉండేవారు. వారు నన్ను పిలిచి అడిగారు, నువ్వు పేష్కార్ గారు ఎప్పటి నుంచి పని చేయాలా? బాబు నేను చేయను, ఇది కర్ణాటక ప్రదేశం, నేను ఆంధ్రవాడిని, అందువల్ల మాకు భాష కూడా సరిగ్గా వస్తుందో రాదో, అందువల్ల మీరు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోండి అన్నారు. అయితే వారి ఆజ్ఞ ప్రకారమే పిలిచారు. అది నాకు తెలియదు, వారి ఆజ్ఞ అయిందని నాకు తెలియదు. మళ్ళీ నాకు రాత్రి 10 గంటలకి చెప్పారు పూజ అయిన తర్వాత, మరి నువ్వే పేష్కారుగా ఉండడానికి యోగ్యుడిరా, రేపటి నుంచి నువ్వే ఆ పేష్కారు పని చేయి, నా పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా ఏ సమయంలో వచ్చి నన్ను అడుగు, నీకు నేను సంపూర్ణమైనటువంటి మార్గదర్శనం చేస్తున్నాను అని చెప్పారు. వారి ఆజ్ఞ ప్రకారం నేను 13 సంవత్సరాలు ఆ పేష్కారుగా చేశాను. తర్వాత నేను వారితో ఎక్కువ యాత్ర చేయలేదు, నేను ఎక్కువ యాత్ర చేసింది వీరితోటి, భారతీయ. అయితే వారిది 1977లో వారి షష్ఠి పూర్తి ఉత్సవం జరిగింది, మద్రాసులో చేశారు 1977లో. 77వ సంవత్సరంలో వారు హైదరాబాద్లో చాతుర్మాసం చేశారు. 77లో వారు ఉత్తరదేశ యాత్ర చేసుకుంటుంది. ఇప్పుడు కాశీలో అన్నపూర్ణ ప్రతిష్ఠ చేశారు 1977. ఇప్పుడు అదే గుర్తుకొస్తుంది నాకు, మళ్ళీ ఉంది ఇప్పుడు దానికి వెళ్తున్నారు. అప్పుడే ఆవిడ ప్రయాగ వెళ్ళి మహాకుంభాభిషేకానికి వెళ్ళి అక్కడి నుంచి కాశీలో అన్నపూర్ణ ప్రతిష్ఠ చేసుకొని వచ్చేది. అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మహాకుంభం అన్నపూర్ణ ప్రయాగ చేసి వారు 1977లో హైదరాబాద్లో చాతుర్మాసం చేశారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళే వారి దగ్గరికి. అప్పుడు వారుండి నాతో పాటు యాత్రలో ఉండు అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో అయితే మీకు తెలుగు వచ్చు, అందరితో వ్యవహారం చేయడానికి అవుతుంది అని చెప్పారు. హైదరాబాద్లో చాతుర్మాసం, తర్వాత గుంటూరులో ఆ సంవత్సరం నవరాత్రి వ్రతం చేశారు. గుంటూరు నవరాత్రి వ్రతం చేసి అక్కడి నుంచి నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు మీదుగా మద్రాసు, అక్కడ వారి షష్ఠి పూర్తి ఉత్సవం జరిగింది. ఇప్పుడు చాలా వైభవంగా జరిగింది వారి షష్ఠి పూర్తి ఉత్సవం, 15 రోజుల కార్యక్రమం ఇంట్లో చాలా వైభవంగా జరిగింది. వారు దయామయులు. అంతమందినైనా వారికి జాతి మత భేదం లేదు. ఎవడైనా సరే ఆర్తుడు చాలా దుఃఖంలో ఉన్నాడు అంటే వాళ్ళకి పరిపూర్ణంగా అనుగ్రహం చేస్తారు. వారి 1956 నుంచి 61 దాకా వారు దక్షిణ దేశ యాత్ర చేశారు. 6 సంవత్సరాలు పూర్తిగా యాత్ర చేశారు. అప్పటిదాకా అత్యంత విస్తారంగా జరిగిన యాత్ర అంటే అదేనే ఉంది. 56 నుంచి 61 దాకా చేశారు. 62లో మళ్ళీ శృంగేరి పెట్టారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడంతా క్షామ ప్రదేశం ఉంది, ఎక్కడ వర్షాలు వచ్చేవి. వారు అడుగు పెడితే ప్రదేశం కదా. వారు ఒకసారి మధుర పక్కగా ఉన్నప్పుడు కొంతమంది పరిగెత్తుకొని వస్తున్నారు. వారు మధురకి వెళుతూ ఉండదు, కర్రలు పట్టుకొని వస్తున్నారు. మఠం వీళ్ళకి భయం వేసి ఏంటి కర్రలు పట్టుకొని వస్తున్నారు వీళ్ళంతా ఏంటి అంటే, గురుగారు ఆపండి ఏందో ఆపండి చాలా అనేటప్పటికీ వాడు అంత్యజాతి వాళ్ళు. స్వామి మేము ఇక్కడ 50 కుటుంబాలు ఉన్నాం, ఇక్కడ వర్షం లేదు, ఇక్కడ మలమలా మాడిపోతున్నాము, పశువులకు మేత లేదు, మాకు తిండి లేదు, కష్టపడుతూ ఉన్నాము అనేటప్పటికీ మీరు కనుక మీ పాదస్పరిశ అయితే సుభిష్టి అవుతుందని చాలా మంది చెప్పారు స్వామి,
అందువల్ల మీకోసం మేము కాల్చుకొని అడ్డం పెట్టుకున్నాము అన్నారు. అనేటప్పుడు గురువుగారు దయార్థంగా వెంటనే కారు దిగి ఆ ఊరు మొత్తం ఒకసారి పాదయాత్ర చేశారు. పాద పరిస్థితి చేసి వెంటనే వారు మఠ అధికారులకు చెప్పారు, శృంగేరి దగ్గర కిగ్గా ఉంది కదా, కిగ్గు కనుక అభిషేకం చేస్తే విశ్వస్తున్న అనుగ్రహంతో సువిష్టి అవుతుందని ప్రతీతి అనమాట. ఈ అక్కడ సువృష్టి కావాలని సంకల్పం చేసి అభిషేకం చేస్తుంది మీకు అధికారులకు చెప్తారు. ఆ విధంగా ఏర్పాటు చేశారన్నమాట. వారు మధురలో ఉండగా వెళ్ళిన 2 రోజులకే ఇక్కడ పంపించారు. వారం లోపల అక్కడ బ్రహ్మాండమైన వర్షం వచ్చేసింది. వారి తపశ్శక్తికి మరో పర్యాయం లేదు. సరే, వారు వెంటనే ఆ ఊళ్ళో ఉండేటువంటి గ్రామస్తుల్ని అందరినీ పిలిపించి, ఒక 50 కుటుంబాలు ఉన్నాయి, అందరికీ చీరా పంచ, అందరికీ అనుగ్రహం చేసి మళ్ళీ ఆశీర్వాదం చేస్తున్నాము అని చెప్పారు. అంటే వారికి జాతి భేదం లేదు. ఎవరైనా సరే, ఎవరు ఆర్తిలో ఉన్నారో అటువంటి వాళ్ళకి మనం అంటారు కదా, వారే అంత చేసినటువంటి వారిని గురించి ఒక్క విషయం చెప్తారు. శృంగేరిలో ఈశ్వరగిరి అని ఉంది. మలహానికరేశ్వర దేవస్థానం. మలహానికరేశ్వర దేవస్థానము చాలా కార్ణికమైనటువంటి దేవస్థానం, చాలా ప్రాచీనమైనటువంటి దేవస్థానం. ఎక్కువ వర్షాలు కురిసినా అక్కడ ప్రార్థన చేస్తే వర్షాలు తగ్గుతాయి, వర్షాలు లేకుంటే వారికి ప్రార్థన చేసిన వర్షాలు పడతాయి. మలహానికరేశ్వర వారి వర్ధంతి నాడు, వారి జన్మదినాన్ని వర్ధంతి అని మేము పిలుస్తాం. ఇక్కడ మన ఆంధ్రదేశంలో విపరీతంగా చదువుతారు. ఈ మధ్య విపరీతం అయ్యేసరికి శృంగేరి పంచాంగంలో కూడా అది ప్రింట్ చేయడము, అదంతా ప్రచారంలోకి రావడం జరిగింది. వారి వర్ధంతి, ఆ వర్ధంతి నాడు ఆ ఈశ్వరగిరికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. విశేషంగా అభిషేకం చేసే 1978లో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. వారు వచ్చారు శృంగేరికి వచ్చి వారు ఈశ్వర దేవస్థానానికి వచ్చారు, మలహానికేశ్వర దేవస్థానానికి. వారు అభిషేకం అయ్యి బయటకు వస్తూ ఉండగా, స్వామి నాదొక ప్రార్థన అన్నారు. ఏంటంటే, స్వామి దేవస్థానం చాలా ప్రాచీనంగా ఉంది కదా, దీన్ని నవీకరణ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నారు. అనేప్పటికీ వారు బాబు, నవీకరణ చేయాలంటే లక్షలతో కూడిన పని, మా దగ్గర అంత ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే ఏ పని కాదు అనేటప్పటికీ, స్వామి తమను ఆజ్ఞ చేస్తే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున దీన్ని రెనోవేషన్ చేస్తారు అని చెప్పారు. చెప్పడంతో వారి భార్య పక్కనే ఉంది. స్వామి, ఈశ్వరుడు ఆయన ప్రేరణ ఇచ్చారు, గురుగారు తథాస్తు అని చెప్పండి స్వామి అంటే గురుగారు తథాస్తు చేయించండి. ఆ ప్రకారం వారు ఇక్కడి నుంచి మేము ఒక 8,70,000 రూపాయలకు ఎస్టిమేషన్ పంపించాం ఆ దేవస్థానం నవీకరణ పునర్నిర్మాణానికి. వారు పంపించారు. దాని ప్రకారం జరుగుతూ ఉండగా ఈ లోపల గవర్నమెంట్ మార్పు అయింది ఆంధ్రప్రదేశ్లో. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దేవస్థానాలకి వెనకటి గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో దాన్ని మొత్తం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ కంటే బయట కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ ఇటువంటి దేవస్థానాలే కదా, వాటికి మాత్రం 50% ఇవ్వండి అని చెప్పారు. ఆ లెక్క ప్రకారం మాకు 8,70,000 4,35,000 రూపాయలు వచ్చేసింది. అందువల్ల ఎండోమెంట్ కమిషన్ మాకు లెటర్ పంపించారు, మీకు 4,35,000 రూపాయలు వచ్చింది, నో ఫర్దర్ గ్రాంట్ విల్ బి రిలీజ్ అనేటప్పటికీ గురువుగారి దాని తోటతోటే మనం ఆయన ప్రేరణతో మనం చేసాం. కన్నారెడ్డి గారు చెప్పబట్టి మనం చేసాం. ఎట్లా ఉంది నన్ను పిలిచి చెప్పారు, నువ్వు వెళ్ళి ఎన్టీ రామారావు అని కలిసి రాపు అని ప్రసాదం నాకు ఇచ్చి వెళ్ళాను. నేను ఇప్పుడు ఆకెళ్ళ సత్యానుమూర్తి గారిని అక్కడ ధర్మాధికారిగా ఉండేవారు. ఆ తర్వాత కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని ఉండేవారు. వారితో కలిసి రాత్రి మాకు 12 గంటలకు వారు టైం ఇచ్చారు. రాత్రి 12 గంటలకు వెళ్ళాం. అంటే నేను ఫైల్ అంతా తీసుకుని వెళ్ళాను. ఫైలే అక్కర్లేదు, విషయం చెప్పండి అన్నారు. విషయం అంతా చెప్పడంతో శృంగేరి మా వాడికి తెలియదు, శృంగేరి గురించి అన్నీ ఒకే రకంగా చేసుకుని నాకు చెప్పారు అనేసి ఆ రాత్రి 12 గంటలకు ఎండోమెంట్ కమిషన్ పురుషోత్తమ నాయుడు ఉండేవారు, ఆయన చెప్పంపించారు ఫైల్ తీసుకురాలి. రాత్రి 12 గంటలకు చెప్పంపించి ఆ ఫైల్ మీద యాజ్ ఏ స్పెషల్ కేస్
యూ కెన్ రిలీజ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇమీడియట్లీ అని చెప్పేసారు. చెప్పడంతో వెంటనే ఇంకేం చేస్తారు, అది ఆజ్ఞ. అంతే కదా సీఎం ఆర్డర్. వెంటనే నేను ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ చెక్ వచ్చాయి. గురుగారు స్వామి మీ అనుగ్రహంతో సాధించుకొచ్చావరా అన్నారు. నేను కాదు సాధించడం ఏమన్నా సాధకం, మీ ఆజ్ఞ, ఆశీర్వాదం, మీ ఆజ్ఞతోటి మనం పని చేయగలిగాము. అది వారిగా పరిపూర్ణ అనుగ్రహం. అద్భుతం అద్భుతం గురుగారు. అసలు ఇవన్నీ వింటుంటే మాకు మళ్ళీ ఆ కాలంలో వెళ్ళి చూస్తున్నట్టుగా ఉంది. మీకన్నా ఇంతకన్నా వివరంగా ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. అయితే వీరిని గురించి ఒక్క తప్పకుండా 1983 నుంచి భారతీయ స్వామి వారితో నేను విజయయాత్రలో ఉన్నాను అనమాట. అప్పుడు వారే చెప్పారు, వారితో నువ్వే పో విజయయాత్రకి, మాకు నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు కావాలా, నన్ను అక్కడికే అని చెప్పి వారి ఆజ్ఞ ప్రకారం నేను వారి యాత్ర చేస్తున్నాను. ఆ శక్తి ఎట్లా ఉంటుందని చెబుతాను. మరి 1983లో ఒక తమిళనాడు యాత్ర చేస్తూ ఉండగా రాత్రి 8 గంటలప్పుడు గురువు గారి కారు ఒక బ్రేక్ డౌన్ అయింది. ప్లైమత్ కార్ అది. అయితే మా డ్రైవర్లు, గురువు వెనకాల 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు ఉంటాయి కదా, డ్రైవర్లు అంతా ప్రయత్నం చేశారు, అదే ఫలితం. అప్పుడు గురువు గారు అన్నారు, ఇప్పుడు ఒక అద్భుతం దొరుకుతుందిరా అన్నారు. ఏం మాకు అర్థం కాల, అద్భుతం దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అని. కరెక్ట్గా అప్పుడు పోలీస్ జీప్ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి మెకానిక్ని తీసుకురావాలంటే 30 గంట సేపు పడుతుంది. అంటే 30 గంట 1.5 గంట పడుతుంది. ఒక 10 సంవత్సరాల పిల్లగాడు పడుతుంది. మేమంతా పార్క్ లైట్ వేసుకొని కూర్చున్నాం. అక్కడ చీకటి అంటే చీకటి, లైట్ కదా. ఏం బాబు ఇక్కడ నిలబడ్డారు, లేదు మా కారు చెడిపోయింది అనేటప్పటికీ ఒక పెద్ద మనిషి, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన కూడా మా గురువు అందరూ ఉన్నాడు. మేమంతా చేయని పని నువ్వేం చేస్తావు, అదే డబ్బుల కోసం వచ్చావు అని తిట్టి పడుతుంది. గురువు గారు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి వాడిని పిలిచారు, నువ్వేం చేస్తావు, రిపేర్ చేస్తావరా? చేస్తాను స్వామి. గురువు చేయని, మీరంతా చేశారు కదా, అయితే అవుతుంది, లేకపోతే కాదు, అయిపోతుంది, చేయలేదు అనేటప్పటికీ వాడండి, స్వామి టూల్స్ బాక్స్ మీ దగ్గర ఉందా అన్నాడు. వాడు కింద పడుకొని 10 నిమిషాల్లో సరిగ్గిందండి. ఎవరెవరు చేయలేని వాడు చేశాడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు 10 నిమిషాల్లో సరిచేశాడు. సరి చేసేటికి అప్పుడు గురుగారు అనిపించి, వాడికి 20 రూపాయలు, అప్పుడు 20 రూపాయలు అంటే 20 రూపాయలు. స్వామి నాకు డబ్బులు వద్దు, మీ అనుగ్రహం కావాలా, నాకు 2 పళ్ళు ఉంటే ఇవ్వండి. ఏ జన్మకునేమో వాడిది కూడా. ఆ అర్ధరాత్రి మీ కారు ఆగిపోవడం ఏంటో, కారు రావడం ఏంటో, వాడి గురువుల అనుగ్రహం రిపేర్ చేయడం ఏంటో, గురువుల అనుగ్రహం లభించడం ఏంటో. వారు ఆ మాట చెప్పారు చూడండి, అవుతుంది మీకు, అద్భుతం జరుగుతుంది అన్నారు, వారే చేసి చూపించారు అన్నట్టుంది. అద్భుతం గురుగారు. అసలు ఇవన్నీ వింటుంటే అసలు మాకు ఏదో ఒక మాట చెప్పారంటే జరిగింది, మనకు అనుమానం జరుగుతుందా లేదా. వారు 1985లో హైదరాబాద్లో చాతుర్మాస్యం అనుష్ఠానం చేశారు. అప్పుడు చేసి వాడు శాస్త్ర పాఠశాల మొదలు పెడదాం అనుకున్నాం. అభినవ విద్య, వారి గురువు గారి పేరు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధని పాఠశాల. దాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శంకర దయాళ శర్మ గారు ఉండేవారు. వారు చాలా ఉత్తములు, గురువు గారు అంటే గురుభక్తి. అంతకుముందు శ్రీశైలం అయినప్పుడు వారికి దర్శనం చేశారు. గురువు గారు జూన్ 29వ తారీఖు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం 4 నెలలు చాతుర్మాస్య నవరాత్రులు అక్కడే చేశారు. చేసినప్పుడు నన్ను పిలిచి చెప్పారన్నమాట, చూడు మనం విజయదశమి నాడు ఇక్కడ శాస్త్ర పాఠశాల ప్రారంభం చేస్తున్నాము, శాస్త్ర పాఠశాలకి శంకర దయాళ శర్మ గారు గవర్నర్ని కానీ పిలిపిస్తాము, పిలిస్తే బాగుంటుంది అన్నారు. సరే ఇంకా టైం ఉంది కదా. అక్కడ రిసెప్షన్ కమిటీ ఉంది, స్వాగత సమితి, పెద్ద మినిస్టర్లు, ఫ్యాకల్టీలు అందరూ కలిపి అందులో అక్కడ సత్యనారాయణమూర్తి గారు ఆయన జనరల్ సెక్రటరీ. నేను ఆయన దగ్గర చెప్పాను, కాబట్టి గురువుగారు సంకల్పం ఉంది అంటే వారుండి అన్నారు, గురువు గారు ప్రారంభం చేసేటువంటి పాఠశాలకి మనం ప్రెసిడెంట్నే పిలుద్దాం, ప్రెసిడెంట్నే పిలుద్దాము అన్నారు. సరే గురువు, సరే కానీ అన్నారు. తర్వాత 4 రోజులకి చాతుర్మాస్య ప్రారంభమైంది. చాతుర్మాస్య ప్రారంభమైన ఒక 5 రోజులకి వారు వచ్చారు.
జైల్ సింగ్ జ్ఞాని జైల్ సింగ్ వారు హైదరాబాద్ వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు వీళ్ళంతా చెప్పారు నాకు, స్వామి మీరు శాస్త్ర పాఠశాల దానికి రావాలని ఇక్కడ చెప్పారు. తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వారిని ఆహ్వానం చేశారు. తప్పకుండా నేను వస్తాను గురువుగారు పాఠశాల కార్యక్రమానికి, తప్పకుండా నేను వస్తాను అని చెప్పారు. సరే కానీ ఒక 2 నెలలు అయిన తర్వాత వారు లెటర్ రాశారు, ఇప్పుడు మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, క్షమించండి. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, అట్లయితే మనం ప్రధాని పిలుద్దాము, రాజీవ్ గాంధీ గారు ప్రధాని, ఆయన పిలుద్దామన్నా. ఆయన కూడా సరే వస్తాను అన్న. వస్తాను వాడు ఇంకా 4 రోజుల ముందుగా నేను రాలేనండి, అనివార్యంగా రాలేనని చెప్తాను. పివి నరసింహారావు గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండేవారు. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు గురుగారు దర్శనం చేసేవారు. వారికి పరిణామం కానీ వాళ్ళ పోలీసు సెక్యూరిటీ లేకుండా వచ్చారు. అంత గురుగారు అంటే అంత వారికి వారి దర్శనం. సరే మన వాళ్ళు అన్నారు, అట్లయితే పివి నరసింహారావు గారిని పిలుద్దామండి. సరే కావచ్చు నరసింహారావు గారు. వారు సరే తప్పకుండా నేను వస్తాను. రేపు విజయదశమి, రేపటి రోజు కార్యక్రమం. కిందటి రోజు చండీ హోమం జరుగుతుంది. నవరాత్రుల్లో నవమి నాడు చండీ హోమం చేస్తారు. చండీ హోమం పూర్ణాహుతి అయింది. పూర్ణాహుతి అయిన తర్వాత గురుగారు లోపల చేస్తుంటే ఒకటి నా దగ్గరికి వచ్చాడు, ఏమండి ఇక్కడ దక్షిణామూర్తి ఎవరండి? గురుగారు సెక్రటరీ గారిట. లేదండి మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి లెటర్ పంపించారండి, వారికి ఇవ్వాలా. అందులో వారు వాళ్ళకి ఇంగ్లీష్లో, గురుగారు తెలుగులో 2 లెటర్ రాశారు. కొన్ని అనివార్య కారణాలు రాలేకపోతున్నాను, క్షమించండి, ఈసారి నేను మర్చినప్పుడు గురుగారి దర్శనం తప్పకుండా చేసుకుంటాను అని అందులో రాశాడు. సరే వాళ్ళకి రాసి పంపించారు. ఇంకా మనకి ఆల్టర్నేటివ్ ఏం లేరు. సరే అప్పుడు గురువుగారి దర్శనం చేయాలంటే ఇంకా వారి భిక్ష సాయంత్రం 5 గంటలు అయింది. ఆ రోజు నవరాత్రి. నేను 5 గంటలకు వెళ్ళి వారి దగ్గర చెప్పాను, ఇది చూపించా, నేను ఆ రోజే నీకు చెప్పా కదా నీకు శంకరాచార్య శర్మ గారిని పిలవమని. ఓ అంతా తిరిగి మళ్ళీ వచ్చింది శంకరాచార్య శర్మకి అని వారు చెప్పారు. సరే మేము వెంటనే వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి, రాజ్భవన్ ఫోన్ చేస్తే వాళ్ళ సెక్రటరీ ఫోన్ ఎత్తి, స్వామి రేపటి రోజు వారు టైట్ ప్రోగ్రామ్ ఉంది, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఫుల్ ప్రోగ్రామ్ ప్యాక్డ్ అయిపోయింది, రావటం అయితే వారి శృంగేరి గురువులు అంటే చాలా అభిమానం, రాండి మీరు అన్నట్టు అని చెప్పారు. సరే మేము సాయంత్రం 6 గంటలకు వారి దగ్గరికి వెళ్ళాం. రాజ్భవన్ వెళ్ళడంతో వారే వచ్చి మనం రిసీవ్ చేసుకున్నాం. లోపల కూర్చొని ఏం కార్యక్రమం, ఏ విషయం అనేటప్పటికీ మేము చెప్పాం, ఇట్లాంటి కార్యక్రమం రేపు చేయాలి. అంతకుముందు వాళ్ళ ఏడీసీ ఉండేది, ఏమంటే ఇంత రేపు ఉన్నాక ఇవాడు పుడిచి కార్యక్రమం పిలుస్తారా, దానికి గవర్నర్ కదా బాబు ఏదో ఇక్కడ అనివార్య కారణం రాలేకపోయినాం. సరే తీసుకెళ్ళడంతో డైరీ తీసుకురా తీసుకొచ్చేసి ఆ ఎన్నింటి కార్యక్రమం అన్నారు. నేను సాయంత్రం 6 గంటలకు ఉంటుంది స్వామి. ఎంతసేపు ఉంటుంది అంటే 1 గంట సేపు ఉండొచ్చు. వెంటనే ప్లీజ్ క్యాన్సిల్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ దిస్ వన్. వారి వాక్కు అది, ఆ వాక్ చూడ శక్తి వాక్ శక్తి అంతే, దాన్ని ఇంక్లూడ్ చేసేసారు. వారు కరెక్ట్గా వచ్చారు, 6 గంటలకు వచ్చారు. వాళ్ళ ఆ సెక్రటరీ, ఏమండి మా ప్రోగ్రాం ప్రకారం వారు 40 నిమిషాల కంటే ఎక్కువ ఉండడానికి లేదండి, మాకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఎట్లా వేస్తాం, మినిట్ టు మినిట్ మా చేతిలో ఉంది. వారు గురువు గారి దగ్గర 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత వచ్చి పాఠశాల ఇనాగ్రేషన్ చేసిన తర్వాత వారు మేము గురుగారు అనుగ్రహ భాషను విన్న తర్వాత కానీ వెళ్ళాము అన్నారు. రాత్రి 9 గంటలకి వారికి ఇక్కడి నుంచి పోయి రాత్రి 9ంటికి వాడిచ్చి 40 నిమిషాలు 3 గంటల సేపు వారు. అయితే ఆ గురు వాక్ వారు వాక్ ఒక మాట చెప్పారంటే అది జరిగి తీసుకున్నారు. శారదా అది శారదా పరమేశ్వరి వారి రూపంలో పలికిస్తుంది, నడిచే శారదా స్వరూపులనే మనం అనుకుంటాం.
గురువు గారు మాట అనుగ్రహం చేశారు, ఎంతో మందిని అనుగ్రహం చేశారు. అద్భుతం గురుగారు. అసలు అంటే వారు మీరు ఇదంతా తిరిగేటప్పుడు కూడా వారికి తెలిసే ఉంటుంది చివరికి వచ్చేది శంకర దయాశ్రమం అనేది తెలిసే ఉంటుంది. కానీ మీ ప్రయత్నాలు ఎందుకు ఆపడమని చేసుకోండి అని అంటారు. మీరు పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ అన్ని తిరిగి జ్ఞాని జైల్ సింగ్ తిరిగి మళ్ళీ వచ్చింది అద్భుతం. వారు భవిష్యత్ దృష్టి ఉన్న సంపన్నంలో ఏ అతిశయం లేదు, ఏ అనుమానం లేదు. ధన్యవాదాలు. అసలు శారదా స్వరూపం అంటే వారే. అందులో ఇప్పుడు శాస్త్రంలో చేస్తారు, మనకు అమ్మవారు ప్రత్యక్షంగా మనకు దర్శనం. దేశిక రూపేణ దర్శితాభ్యుదయ. అమ్మవారు మనకి గురు రూపంలో, మనకి గురుమండ రూపేణ అంటారు కదా, ఆ గురు రూపంలో మనకు అనుగ్రహం చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం గురువు గారిని అడిగామంటే వారు ఒక మాట చెప్పారంటే ఆ శారదామ్మవారు మనకు చెప్పినట్టు అంతే. వారు ఆ శారదామ్మవారు వారి చేత పలికిస్తుంది, అది మనకి అనుగ్రహిస్తుంది. అయితే మనం నిర్మలమైనటువంటి భక్తి వారి దగ్గర వెళ్ళాలి. నేను గురువుని పరీక్ష చేయాలనో అటువంటి భావన మనం కూడా. అదే ఇప్పుడు నన్ను నెక్స్ట్ ప్రశ్న కూడా అదే ఉంటుంది. ఇక్కడికి వచ్చే శిష్యులు కూడా మీరు చాలా మందిని చూసి ఉంటారు. మీరు ఇందాక అనుకున్న అభినవ విద్యాతీర్థ మహాస్వామి నుంచి, భారతీర్థ మహాస్వామి నుంచి ఇప్పుడు విజయశేఖర భారతీ మహాస్వామి వరకు మీరు చూసుంటారు. శిష్య పరంపర కూడా చాలా ఉధృతంగా పెరిగింది అప్పటికి ఇప్పటికి. ఎంతో మంది ఆ అనుగ్రహాన్ని పొందగలిగారు. వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళకి చెప్తారు ఆ గురు అనుగ్రహాన్ని మనం పొందాము. ఆ తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళకి అనుగ్రహం. నిశ్చలమైన మనస్సుతో మీరు కనుక గురు సేవన చేస్తే మీకు ఎటువంటి తాపత్రయాలు ఉండవు, వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి. అప్పట్లో వచ్చే అప్పటికి ఇప్పటికి మార్పు ఏం చూస్తున్నారు గురు? ఎందుకంటే ఈ శృంగేరి అన్నది మాకు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మా హైదరాబాద్ ఆ ప్రాంతం, నిజాం ప్రాంతం వాళ్ళకి శృంగేరి వెళ్ళడం చాలా కష్టం మాకు. ఇప్పుడు నేను మొన్న వచ్చి 17 గంటల డ్రైవ్, లేదా ఫ్లైట్ అప్పుడు ఉండేటివి కాదు, ట్రైన్ వ్యవస్థ లేదు, చాలా కష్టం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1976లో అవును, రోజుకు ఒక 20 మంది వచ్చేవాళ్ళు. కొన్ని రోజులు అంతమంది కూడా వచ్చేవాడు కదా. అదే ఇవాళ రోజు ఇక్కడ సేవలు ఉంటాయి, పాద పూజలు, భిక్షలు ఉంటాయి కదా. కొన్ని రోజులు పాద పూజలు సేవలే ఉండేవి కదా, ప్రశాంతంగా ఉంటుంది. మనం పాద పూజ చేస్తాం, వారికి కావాల్సిన మన తృప్తి కోసం, మన శ్రేయస్సు కోసం మనం చేస్తాం తప్ప దానివల్ల మఠానికి ఏదో అవుతుందని ఆయన చాలా మంది అనుకుంటారు, మేము డబ్బులు ఇవ్వబట్టి మఠాన్ని అవుతుందని. అదేం లేదు, ఆ గురు యొక్క అనుగ్రహంతో జరుగుతూ ఉంటుంది. వైరాగ్య సంపన్నులు వారికి మన తృప్తి కోసం చేసుకోవడం అంతే. ఇప్పటికి చూసిన మార్పులు కూడా చాలా చూసి ఉంటారు కదా. చాలా అప్పుడు ఇన్ని కట్టడాలు కానీ, ఇంత ఈ అన్న ప్రసాద వితరణ కానీ అన్నప్రసాద వితరణ అంటే గుర్తుకొస్తుంది గారు. ఇప్పుడు మనకు శృంగేరి శారదా పీఠం తరఫున చాలా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. వాటి గురించి ఏమన్నా ఒక 2 నిమిషాలు. శృంగేరిలో ఫస్ట్ అభినవ వైద్య స్వామి కాలంలో ఇక్కడ వైద్య సౌకర్యం లేదన్నమాట. ఏదో 2-3 ప్రైవేట్ డాక్టర్లు ఉండేవాళ్ళు. ఏమైనా ఎక్కువ కావాలంటే మణిపాల్కి వెళ్ళాల్సి వచ్చేది అన్నమాట. ఉడిపి దగ్గర మణిపాల్. వారికి ఒకసారి సంకల్పం కలిగింది అనమాట, శృంగేరిలో ఒక ఆసుపత్రి పెడితే ఎట్లా బాగుంటుంది. వారికి ఆశ్రమ స్వీకారం, వారికి పట్టాభిషేకం 1954లో అయింది. అభినవ వారికి 54లో అయితే 25 సంవత్సరాలు 79కి పట్టాభిషేక రహితోత్సవం అంటే 25 ఏళ్ళు చేస్తారు కదా. ఆ సమయంలో కొంతమంది భక్తులందరూ చేరి వారికి కొంత డబ్బంతా సమర్పణ చేశారు, కానుక, గురు కానుక. అప్పుడు వారు ఏం చేశారంటే ఇక్కడ శృంగేరిలో ఒక ఆసుపత్రి పెట్టాలా అని, శారదా ధన్వంతరి ఆసుపత్రి. మఠంతో ఒక స్థలం ఉందన్నమాట. మా మఠంతో గెస్ట్ హౌస్ ఉండేది ఆ కాలంలో. ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే అక్కడ ఉండేవాడు అనమాట. ఈ ట్రావెలర్స్ బంగ్లా అంటారు కదా గవర్నమెంట్ వాడిది, దాని మఠంతో ట్రావెలర్స్ బంగ్లా ఉండేది అనమాట అక్కడ. దాన్ని గురుగారు నాకు ఇప్పుడేం అక్కర్లేదని దాన్ని ఆసుపత్రి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా శారదా ధన్వంతరి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు వారి కాలంలో చిన్నదిగా ఉంది, వీరి కాలంలో అది వటవృక్షం అయిపోయింది. డయాలిసిస్ సెంటర్లు అవి కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు అభినవ విద్యాతీర్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అనేటువంటిది వీరి కాలంలో వచ్చింది. ఎంతో మందికి ఇక్కడ వాళ్ళందరికీ చాలా అనుకూలమైంది సేవా కార్యక్రమం. అంటే పెద్ద సేవ అని చెప్పచ్చు. చాలా మిగిలిన వాటిలో కంపేర్ చేస్తే మేము తీసుకునే చాలా తక్కువ. అవును, నేను బయట మీరు మీ హైదరాబాద్, బెంగళూరు అటువంటి ఆసుపత్రుల్లో కనుక మనం వెళ్ళి చేస్తాం, చాలా ఇక్కడ తక్కువ తీసుకొని అందరికీ సేవ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్కూల్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం అని గురువుగారు చెప్పారు. దాదాపు ఒక 40 స్కూళ్ళకి, ఒక స్కూల్కి 50 మంది, 60 మంది, 100 మంది కరెక్ట్గా 10 గంటలు అయ్యేటప్పటికి వాళ్ళు రెడీ చేసి పెడతారు.
వాడు వ్యాన్ తీసుకొని రావడం, అంత భోజనం తీసుకురావడం, అందరికీ మనం చేస్తాం. మనం ఎటువంటి ప్రతిఫలం ఆశించట్లేదు, నువ్వు మాకు ఇస్తామని పెట్టలేదు. ఇదే గనక ఏ సంస్థ చేస్తుంటే పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఏ ఎత్తులుండేది గురుగారు. అసలు మనం శృంగేరి పీఠం నుంచి ఇది చెప్తే గానీ తెలియదు చాలా మందికి. తర్వాత వేద పండితులకి, వృద్ధ వేద పండితులకి సన్మానం చేయాలి. 1000 రూపాయలు వాళ్ళ తోటికి పోతుందన్నమాట ప్రతి నెల. దాదాపు 500-400 మందికి ప్రతి నెల వాడికి ఉన్న తోటికే 1000 రూపాయలు మేము పంపిస్తాం అన్నమాట. తర్వాత ఎవడైతే ఈ శాస్త్రాధ్యయనం చేస్తారో, వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రతి నెల మనం పంపిస్తాం అనమాట. వాడు చదువుకునే దాన్ని బట్టి ప్రతి 3000 దగ్గర 5000 దాకా 1000 రూపాయలు అట్లా పంపిస్తూ ఉంటారు. అది కాకుండా మా ఈ ఇంగ్లీష్ చదువుకునేటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. MBBS చదువుతారు, ఇంగ్లీష్ ఏదో అప్లికేషన్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళందరికీ సహాయం చేస్తూనే ఉంటారు. ఎంతోమంది గోశాలకి ఇక్కడి నుంచి సహాయం చేస్తూ ఉంటాం. గోశాలకి, నిర్వహణకి మనం మఠం గోశాల ఉంది ఇక్కడ ఉంది. అది కాకుండా బయట వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి సహాయం చేస్తుంటాం. అది కాకుండా మాకు ప్రతి నెల కొంతమంది అప్లికేషన్లు పంపిస్తుంటారు. స్వామి మాకు ఆరోగ్యం లేదు అని సహాయం చేయండి అంటే, ఆ రికార్డును బట్టి వాళ్ళ చేశాను బట్టి మేము ప్రతి నెల వాళ్ళ అప్లికేషన్ వాడికి ఇస్తూ ఉంటుంటాం. ఇది ఒక రకంగా చూసుకుంటే ఒక సపరేట్ ఒక చిన్న సైజ్ గవర్నమెంట్ చేస్తున్నారు. కొంతమంది దేవస్థానాల వాళ్ళు పంపిస్తుంటారు. దేవస్థానాలు పునర్నిర్మాణం చేస్తున్నామండి అంటే వాళ్ళ ఎస్టిమేషన్ బట్టి, వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి 10,000, 25,000, 50,000 అట్లా పంపిస్తుంటారు. సేవా కార్యక్రమాలు అంటే ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాలు అది ఒక చిన్న సైజు గవర్నమెంట్ కన్నా ఎక్కువే ఉంది ఇది. ఎందుకంటే నార్మల్ ఎవరైనా ఒక రూపాయి పంపితేనే పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. మనం ఇంత చేసుకున్నా కానీ శృంగేరి పీఠం చేసేది తెలియట్లేదు. అది అంటారు కదా, ఈ చేతి చేసిన సహాయం ఈ చేతి తెలియకూడదు అంటారు కదా, అది తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తున్నట్టున్నది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, గురువు గారు వైరాగ్య సంపన్నుడు, వారికి దేని మీద ఆశ. ఆ పూజ రాత్రి చంద్రమౌళీశ్వర పూజ 9 గంటల నుంచి 10 గంటల్లో జరాల్సింది. అది వర్షం రాని, పిడుగులు పడి ఏదైనా సరే అది యథాక్రమంగా దొరుకుతుంది అనమాట. ఆ పూజ చేసేది వారి స్వార్థం కోసం చేసేటువంటి సర్వేషాం ఆస్తిక మహాజనానాం క్షేమ స్థైర్య వీర్య అందరి ఆస్తిక మహాజనులకి శ్రేయస్సు కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజలు వాళ్ళు చేస్తారు, వారు పూజ చేస్తారు. వారు ఏ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటాయి. అతిరుద్ర యాగం, తర్వాత కోటి కుంకుమార్చన అని, తర్వాత మహారుద్రం, ఇటువంటి కార్యక్రమాలనే చేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమాలు చేసినా అందరికీ క్షేమం, లోక కళ్యాణం కోసమే చేస్తారు. మన స్వార్థ బుద్ధితోటి ఇక్కడ కార్యక్రమం చేసేటువంటి ఒక జాతి వాడికి కానీ, ఇప్పుడు ఆంధ్రదేశం వాళ్ళకి అటువంటి భావన సుధైవ కుటుంబకం మా గురువు గారి మాట శాస్త్రంలో చెప్పారనమాట. ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం. ఉదార చరితలకి ప్రపంచమే కుటుంబం అనమాట. సామాన్యమైనటువంటి వాడు ఇది మావాడు, ఫలాని వాడికే చేయాలా, ఫలాని వాడి జాతికే చేయాలా, ఫలాని వర్గానికే చేయాలనుకుంటారు. మనకు అదేం లేదు. ఎవడో ఆర్తితో ఉంటాడో వాడికి మనం, అదే భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు అనమాట. నాను 4 రకాలు భక్తులు ఆశ్రయిస్తారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ. అట్లా మన దగ్గరికి అంతే గురువు ఆర్తులైనటువంటి వాళ్ళు వస్తారు. స్వామి మేము కష్టంలో ఉన్నాం, మాకు సహాయం చేయండి. అట్లానే కొంతమంది కొన్ని రోగాలు అసలు డాక్టర్లకే తెలియవు. వారి అనుగ్రహంతో, వారి భస్మ ప్రసాదంతో ఎంతో మంది గుణముఖులైనటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వారి జీవితం వాళ్ళకి నయం అవుతుంది. అది ఎంతో మంది ఆ ప్రసాదం మహిమతోటి ఎంతో మందికి జిజ్ఞాస ఎంతో మంది వస్తారు. స్వామి మాకు విషయం తెలియాలంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని వారికి తృప్తిగా సమాధానం దొరకదు అన్న సమస్య లేదు ఇక్కడ ప్రతిదానికి. అట్లానే ఈ డబ్బు కోసం వస్తుంటారు కదా, వాళ్ళకి సహాయం చేసి పంపిస్తుంటారు. ఎట్లా యజ్ఞయాగం చేస్తామని వీళ్ళంతా వస్తుంటారు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు అన్నమాట. జ్ఞానవంతులైన వాడు వారి దగ్గర జ్ఞానం పొందాలని వచ్చేవాడు చాలా అరుదు. ఈ కాలంలో జ్ఞానం కోసం వచ్చేవాడు చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ వాళ్ళ దగ్గర జ్ఞానం పొందాలనుకుంటే కొరవలేదు. అందరినీ అనుగ్రహం చేస్తారు, అందులో తేడా ఏం లేదు వారికి. అదే గురువారు, ఇప్పుడు మీ కుటుంబం గురించి అయింది, మన అభినవ విద్యాతీతుల గురించి చెప్పారు, భారతీయత మాసం గురించి. ఇప్పుడున్న అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు తల్లిదండ్రులు లేకపోతే చూస్తుంటే మా తల్లిదండ్రులు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. శ్రీ సన్నిధానం వారి గురించి నేను చెప్పాను. ఈ పీఠంలో ఒక శిష్య స్వీకారం చేయాలంటే
అమ్మవారి ప్రేరణ అయిపోయింది. అవును. అమ్మవారి ప్రేరణ వల్లే దొరుకుతుంది అనమాట. అంటే ఇది అవిచ్ఛిన్న పరంపరగా వచ్చినటువంటి ఈ శారదా పీఠం అనమాట. అట్లానే ఇప్పుడు వీరున్నారు కదా, వీరి పూర్వాశ్రమంలో వీరి తాతగారు ఇక్కడికి వస్తుండేవారు. వీరి తాతగారి తండ్రులు వాళ్ళంతా ఇక్కడికి వస్తుండేవారు. తుప్ప వంశస్థులంతా వస్తుండేవారు. తర్వాత వీరు పూర్వాశ్రమం పేరు వెంకటేశ్వర స్వామి. ఒకసారి వీరు వారి నాన్నగారు ఇక్కడ కార్యక్రమాలు తిరిగినప్పుడు వచ్చారన్నమాట. వచ్చేసి అవధాని గారు వచ్చినప్పుడు వీరు వారితో పాటు వచ్చారు. వచ్చేసి స్వామి నాకు తమ దగ్గర శాస్త్రాధ్యయనం చేయాలని ఉంది చెప్పారో విధంగా చెప్పారు. అప్పుడు వీరి నాన్నగారు వీరికి వేదాధ్యయనం చేస్తున్నారు. వేదంలో క్రమాంతం అయిందనమాట. క్రమాంతం అయింది అనేటప్పటికీ వీరు తథాస్తు అని వారు ఎట్లా ప్రారంభం చేశారు. వీరు కూడా తర్క సంఘ ఈ ముందర వీరికి సాహిత్య అంటే వారికైతే పూర్వాశ్రమంలో సాహిత్యం అంతా అయిందనమాట. వీరు ఇక్కడికి వచ్చారు. వీరు వేదాధ్యయనం అయిందనమాట. సాహిత్య పాఠం దగ్గర నుంచి ఇక్కడే ప్రారంభం చేశారు. మా శివకుమార్ శర్మ హరిపురాశ్రమంలో సాహిత్య పాఠం చేశారు. హరిపురాశ్రమంలో తర్వాత వ్యాకరణం అంతా చెప్పింది. తర్కశాస్త్రం వారే ప్రారంభం. తర్క సంగ్రహం దగ్గర నుంచి పూర్తి తర్కశాస్త్రం, తర్వాత వేదాంత శాస్త్రం మొత్తం వారే చూశారు. అయితే వీరికి అంతే అంతటి వైరాగ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా చిన్నపిల్లకి వచ్చిన తర్వాత అమ్మని చూద్దాం నాన్నని చూద్దాం అని భావన ఉంటుంది. నేను వారికి ఎట్లా చెప్పాను వీరికి అంతే ఇంటికి వెళదామని తల్లిదండ్రులు చూద్దామని భావన ఉండేది కాదు అనమాట. ఒకసారి వాళ్ళ అక్కగారి పెళ్ళికి మీ వెళ్ళిరాపు అంటే వెళ్ళొచ్చారు. అంత వైరాగ్యం. తర్వాత ఈ వైరాగ్యాన్ని అంతా చూసి వీరికి శిష్య అమ్మవారి దగ్గర ప్రార్థన చేశారు. అమ్మవారు అనుమతి ఇచ్చింది. ఆ ప్రకారం వీరికి చెబుతారు గురువుని శిష్యుడిని తనలాగా తయారు చేస్తారు. స్వీయం సామ్యం విధత్తే అని ఒక మనిషి స్పరిశమణి అని ఒకటి ఉంది లోకల్లో చెబుతారు. స్పరిశమణి అనేటువంటిది ఇనుముని బంగారం చేస్తుంది. ఆ స్పరిశమణి అనేటువంటిది. అయితే మనం దేన్ని బంగారం చేసామో దాన్ని ఇంకో దాన్ని బంగారం చేయలేదు. దానికి శక్తి లేదు. అంతే. ఇప్పుడు ఈ గురు శక్తి ఏంటంటే ఇప్పుడు ఆ గురువు గారు వీరిని గురువు గారుగా తీర్చిదిద్దారా లేదా, అట్లా వీరు వారిని తీర్చిదిద్దేటువంటి శక్తి ఆ గురువుకు ఉందన్నమాట. శంకరాచార్యులు చెప్పారు కదా, నేను ఈ నలుగురిని కూర్చోబెట్టాను, వీరు ఎవరిని కూర్చోబెడతారో వారు నా వారే, నా రూపమే. అది అందుకే అస్మత్ పీఠే సమారూఢ పరిపురా ఉక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ యథాదేవ ఇది శృతే. ఈ పీఠంలో కూర్చునేటువంటి వాళ్ళందరూ అందరూ శంకర్లే. అందుకే మనం జగద్గురు శంకరాచార్య అంటే ఈ పీఠంలో కూర్చునేటువంటి వారందరూ శంకర స్వరూపులే, వైరాగ్య సంపన్న. అందరూ అన్ని పీఠాల్లో లాగా మన పీఠం. అదే మహానుశాసనం అని రాశారు అనమాట. అందులో రాశారు ఈ పీఠానికి ఎవరు రావాలి, ఎటువంటి వాళ్ళు రావాలా అంటే శుచిర్ జితేంద్రియ వేద వేదాంగాది విశారద యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానం అర్హతి. శుచి అంటే మానసికమైనటువంటిది, శారీరకమైనటువంటి శుచి కదా. జితేంద్రియ ఇంద్రియాలను హతోటిలో పెట్టుకోవాలి, నిగ్రహం చేసుకోవాలి. వేదాంగాల్లో నిష్ణాతులు, యోగ శాస్త్రంలో వాళ్ళు పరిణితులై ఉండాలి, సర్వశాస్త్రాల్లో పరిణితులై. అటువంటి వాళ్ళే మనం చూస్తున్నాం కదా అందరూ. అయితే కొంతమంది దుష్టబుద్ధి కలిగిన వాళ్ళ గురించి ఏదో చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. అది వాళ్ళ ప్రార్థన. వారికి వారు వైరాగ్య సంపన్నులు. మీరు మన గురుగారు మన సన్నిధానం వారి యాత్ర చూస్తే అంత చూస్తుంటాం. మన వారు తెల్లవారుజాము 4 గంటల నుంచి వారు భిక్షేటు సాయంత్రం 4 గంటలు అయింది. అట్లా రాత్రి వారి విశ్రాంతి కంటే రాత్రి 12-1 గంట అయింది. నేను మొన్న నవరాత్రుల్లో చూశాను గురుగారు. నేను ఆ దర్బారు చూస్తుంటే సాక్షాత్ అమ్మవారు కూర్చున్నారేమంటారు. అమ్మవారిని ఇటు చూడాలి అర్థం కావట్లేదు. అంత రాత్రి వరకు ఉండి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ వారు సామాన్యమైనటువంటి వాళ్ళకి చాలా మాది రావండి. మేము క్యాంప్ ఏర్పాటు చేసాం, 4 రోజులు ఏర్పాటు చేసామండి, మాకు 40 రోజులు విశ్రాంతి తీసుకోవాలా, అంత ఇదిగా ఉంటుంది అంటారు. అయితే అంత వారు చేశారంటే శారదా స్వరూపులు అంటారు. వారికి ఏంటండి భక్తానుగ్రహ తత్వం, భక్తుల్ని అనుగ్రహం చేయాలనేటువంటిది ఒకటి వారికి. ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో అటువంటి వారిని అనుగ్రహం చేస్తారు. ఆ చరణంలో దగ్గర దొరకనిదంటూ లేదు. మనం నిర్మలమైనటువంటి భక్తితోటి, నేను మామూలుగా అందరికీ చెబుతూ ఉంటా, మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి మీరు అడగక్కర్లా, మీరు మనస్సులో ప్రార్థన చేసుకోండి. నిర్మలమైనటువంటి మనస్సుతోటి వారి దగ్గరికి వెళ్ళి మామయ్య నాకు ఇది కావాలా, మీరు అది ఫలిస్తుంది. అంటే వారు ఎప్పుడు తపోనిరతులు కదా.
ఎప్పుడో తపస్సు చేస్తూనే ఉంటారు. బాక్ష్యమైనటువంటి విషయాల్లో వారికి ఈ పీఠానికి ఉన్న వైశిష్టం అది, తపోబలం మీదనే నిలబడ్డ పీఠం ఇది. వీడు నా వాడు, వీడు ఫలాని వాడు అనేటువంటి భేదం ఏం లేదు. ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో వాడికి ఇవన్నీ వింటుంటే మాకు అసలు రోమాలు లెక్కపరుచుకుంటే మేము ఇట్లాంటి ప్రదేశంలో మేము తిరగాడుతున్నామా అన్న ఒక ఆనందంతో ఉంటుంది గురుగారు. మాకు అసలు అద్భుతం. ఇంతటి మా కోసం ఇంత టైం, ఇంత మీ అమూల్యమైన సమయం చర్చించి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ 3 తరాల శృంగేరి గురించి, 3 జగద్గురువుల గురించి, ఈ పీఠ వైశిష్టం గురించి మాకు చెప్పినందుకు మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాము. చిత్రాంనాయ పీఠాల్లో జగద్గురు చెప్పినట్టు బద్రి, పూరి, ద్వారక, శృంగేరి ఇవి 4 చిత్రాంనాయ పీఠాలు. అందులో ఇది ఉత్కృష్టమైన పీఠము. ఈ పీఠానికి రాజపీఠం అని కూడా మనం అనుకుంటాం. ఈ పీఠంలో దొరకనిదంటూ లేదు అనుకోవాలి. కానీ శారదా స్వరూపులైనటువంటి జగద్గురు మహాసన్నిధానం వారు, శ్రీ సన్నిధానం వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే మనల్ని అందరినీ ఆశీర్వాదం కోరుకుంటూ మీకు మరొక మరి శిరస్సాష్టాంగ నమస్సులతో ధన్యవాదాలు. ఆస్తికులందరికీ జగద్గురు వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు.